హలో హాయ్, ఈరోజు ఒగ్గాని చేసేద్దాం. అందుకు కావాల్సింది బొరుగులు, దాన్ని మురుమురాలు కూడా అంటారు. వాటర్లో వేసేసి ఇలా తడిపి ఇట్లా వాటర్ లేకుండా ఒత్తేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీగా పెట్టేసుకోవాలి. బాండీ తీసుకొని ఆయిల్ వేసేసి దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఆనియన్, నెక్స్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ కరివేపాకు ఇది వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపెట్టిన తర్వాత టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ రోస్ట్ చేస్తే అంత టేస్టీగా ఉండదు ఒగ్గాని. ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి. నెక్స్ట్ ఉప్పు వేయాలి, నెక్స్ట్ పసుపు వేయాలి. అలాగే మనం దీన్ని కొద్దిగా మగ్గించిన తర్వాత మనం బొరుగులు తడిపి పెట్టుకొని ఉంటాం కదా, వాటర్ లేకుండా చేసేసాం కదా, అది నెక్స్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అంతకంటే ముందు ఒక ఐటమ్ యాడ్ చేయాలి. అదేంటి అంటే పప్పుల పొడి. ఇది వేసేసిన తర్వాత ఎక్కువ శాతం ఒగ్గాని చేసే వాళ్ళకి ఒక చిట్కా చెప్తా. హ్యాండ్తో కలిపితేనే అదొక టేస్ట్ అండి ఒగ్గాని. అది గరిటెతో కలిపితే అంత అనిపించదు. లెమన్ కొద్దిగా స్క్వీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే. దీంట్లోకి వేడి వేడిగా బజ్జీలు వేసుకొని ఒగ్గాని తింటే ఉంటుంది సో యమ్మీ. అలాగే దీంట్లోకి అండా ఒగ్గాని అంటారు. దాంట్లోకి ఎగ్ బుడ్స్ యాడ్ చేసుకుంటే అది అండా ఒగ్గాని అవుతుంది. రెడీ.